దారుణం. వేల కోట్ల కుంభకోణాల. అసలు ఏం జరిగింది రాష్ట్రంలో? 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో రాష్ట్రం నిజంగా అంత నష్టపోయిందా? అన్ని వేల కోట్లు దోచుకున్నారా? అవినీతి పరంగా కొన్ని వేల కోట్లు మాయమయ్యాయా? తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్న చందాన రోజుకో బాగోతం, రోజుకో లెక్క. ఎక్కడ చూడు వందలు లేవు, వేలు లేవు, లక్షలు అంత చీప్ అసలే లేదు. ఎవరి నోట విన్నా కోట్లే, ఎవరి మాట వినిపించినా వందల వేల కోట్లే. పేర్ని నాని నుంచి విడుదల రజనీ వరకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమ సంపాదన కహానీలు వింటూ ఉంటే, వాళ్లు చేసిన అవినీతి బాగోతాలు చూస్తూ ఉంటే, వామ్మో అధికారంలో ఉంటే ఇంతగా అవినీతి చేయొచ్చా, అన్ని వేల కోట్లు మింగేయచ్చా, అంతలా ప్రజలను పిచ్చివాళ్లను చేసి సంపాదించుకోవచ్చా అన్న ఆలోచన రాకమానదు. బహుశా అందుకోనేమో వైసీపీ ఓడిపోయి దాదాపుగా ఏడాది కావస్తున్నా ఇంకా వాళ్ల ఓటమి వాళ్లకు మింగుడు పడటం లేదు. అయితే కంచే చేనుమేస్తే అన్న సామెతలాగా అధికారంలో ఉన్న వాళ్లే ఇలా విశృంఖలంగా అవినీతి చేసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? గట్టిగా మాట్లాడితే బ్రతకనివ్వరు, ఎదురు తిరిగి ప్రశ్నిస్తే మళ్లీ బయట తిరగనివ్వరు, తప్పు అని మాట్లాడితే మళ్లీ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు. ఇలా తమదైన శైలిలో రాష్ట్రాన్ని అడ్డుపెట్టుకుని బాగానే వెనకేసుకున్నారు వైసీపీ పార్టీ నాయకులు. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఏ నాయకుడిని టచ్ చేసినా కోట్ల లెక్కల కథనాలే బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు జగన్ హయాంలో ఏ మేరకు అవినీతి జరిగిందో అంచనా వేయాలి అంటేనే భయం కలిగేలా ఉన్నాయి పరిస్థితులు. ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేలు, మంత్రులే ఇంత లెక్కలో అవినీతి చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ ఏ మేర అవినీతి చేశాడో ఊహించడానికే భయంగా ఉంది. అప్పటికే కొన్ని వేల కోట్ల ఆర్థిక నేరాలపై కేసుల్లో ఉన్న జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఎన్ని వేల కోట్లు పోగేశాడో తెలియదు. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో అవినీతి పాలనలో నాటి వరకు వైఎస్ఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని, ఆ లెగసీని వైఎస్ జగన్ భర్తీ చేసి ముందుకు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. బహుశా కూటమి సర్కార్ మెతక ధోరణిని వీడి పూర్తిగా దృష్టి సారించకపోతే భవిష్యత్తులో వైసీపీ గెలుపు ఓటమి సంగతి అటుంచితే మరోమారు వైసీపీ అధికారం ఇస్తే మాత్రం రాష్ట్రం చాలా అంటే చాలా నష్టపోక తప్పదు. మరి ఉచితాల లెక్కల్లో నెరవేర్చలేని హామీలకు పడిపోయి ప్రజలు భవిష్యత్తులో మళ్లీ జగన్ కు మరో అవకాశం ఇవ్వాలి అనుకుంటారో లేదో తెలియదు. కానీ నిజంగా అదే జరిగితే మాత్రం భావితరాలు భారీ నష్టాన్ని మోయక తప్పదు.